ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుడైన పౌలు తిమోతికి అనేక విషయాలు ఆయన తెలియపరిచాడు. సేవా పరిచర్యలో అనేక విధాలుగా అనుభవం కలిగిన వాడు గనుక తన కుమారుని వంటి వ్యక్తిగా ఉన్నటువంటి తిమోతికి చాలా విషయాలు విశదీకరంగా ఆయన బోధిస్తూ వచ్చాడు. ప్రాముఖ్యంగా ఒక తండ్రి కుమారునికి చెప్పినట్లు తిమోతికి చెప్పిన ఒక మాట, అదేంటంటే తిమోతికి పరిశుద్ధుడైన పౌలు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆ మాటని మీరు చూడండి. నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము. చూడండి, ఇక్కడ నీవు యవనస్తుడవు, నీ యవనమును బట్టి ఎవ్వరు నిన్ను అభ్యంతరపరచకూడదు, నిన్ను తృణీకరించకూడదు. ఆ యవనుడు కదా, ఆ చిన్నవాడు కదా, అతనికి ఏమీ తెలియదు, యవనుడు గనుక అలా జరిగింది, ఇలాంటివి ఏవి కూడా నిన్ను గూర్చి నేను వినకూడదు, కనుక జాగ్రత్తగా ఉండు అని యవనస్తుడైన తిమోతికి ఎంతో జాగ్రత్త చెప్తాడు పరిశుద్ధుడైన పౌలు. ఎందుకంటే యవన ప్రాయంలో దేవుని కొరకు నిలిచి గొప్ప కార్యాలకి పత్రికగా నిలిచిన భక్తుల్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తామండి. తన యవన ప్రాయాన్ని ప్రభుకు అప్పగించుకొని ప్రభు చేతిలో ఘనమైన పాత్రగా వాడబడిన శక్తి కలిగినటువంటి దైవ సేవకుల్ని, శక్తి కలిగిన దైవజనుల్ని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. మొదటిగా నేను మీకు మోషేను గురించి చెప్పాలి. ఆయన యవనస్తునిగా ఉన్నప్పుడు తాను తీసుకుని ఒక ఘనమైన శ్రేష్టమైన నిర్ణయం నిజంగా ప్రశంసించవలసిందండి. ఎందుకంటే యవనస్తులు అన్నప్పుడు వాళ్ళ ఉద్రేకాలు, వాళ్ళ ఉద్దేశాలు మరలా నేను క్రొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఒక ప్రత్యేకమైన శైలిలో ఉంటుంది. ఎవరు చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళకి ఏది తోస్తే అది చేయాలి, ఏది చేయదలిస్తే దానిని చేసి తీరాలి. అది యవనస్తుల యొక్క అభిప్రాయం, వాళ్ళ యొక్క పోకడ అలా ఉంటుంది. కానీ ఆ యవ్వన ప్రాయంలో ఒక పవిత్రతను కాంక్షించి పరిశుద్ధత వైపు అడుగులు వేసి దేవుని చేతిలోనికి వెళ్ళిన ఒక ఘన చరిత్ర మనం మోషేలో చూస్తామండి. మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యాన్ని చూసినప్పుడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఏమి ఎంచుకున్నాడంటే ఈయన, నేను గొప్ప చదువులు చదవాలి, గొప్ప ఇంటి వాడిని కావాలి, ఒక గొప్ప కుటుంబాన్ని స్థాపించాలి, ఇలాంటి లోక సంబంధమైన ఆలోచనలు కాదండి. ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు క్రీస్తు విషయమైన నింద అంటే ప్రభువుని నమ్ముకుంటే, ప్రభువుని ఆశ్రయిస్తే, ఈ లోకాన్ని వెలివేస్తే, ఈ లోకానికి మనము సిలువ వేయబడిన వారమైతే అది కాస్త బాధాకరముగా ఉంటుంది. లోకానికి వ్యతిరేకంగా బ్రతకడం. లోకంలో ఉన్నవారు అంత తేలికగా ఏం విడిచిపెట్టరు. నిందిస్తారు, హింసిస్తారు, బాధిస్తారు, దూషిస్తారు. ఇలాంటివి ఎదురవుతాయని మోషేకు తెలుసండి. ఆనాడే కాదు, ఈనాడు కూడా
ఎవరైనా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండదలిస్తే ఇలాంటి దేవుని మాటలు బోధించ పూనుకుంటే వినేవాళ్ళు మౌనంగా వినరు, 4 రాళ్ళు వేస్తారు, చెడుగా భావిస్తారు. వాళ్ళ హృదయంలో కలిగిన ఆ చెడు అభిప్రాయాన్ని 10 మందికి తెలియపరచాలని ఆరాటపడతారు. ఇది లోక నైజం. కానీ ఈ యవనస్తుడైన మోషే క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యం అనుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ మేలని ఆయన నిర్ణయం తీసుకున్నాడట. నా ప్రియమైన సహోదరులారా, ప్రాముఖ్యంగా యవనస్తులైన వాళ్ళ మాటలు జాగ్రత్తగా మీరు వినండి. ఈరోజు అలాంటి గట్టి నిర్ణయాన్ని, దేవుని మీద ఆధారపడిన జీవితాన్ని, దేవునితో కలిసి జీవించే జీవితపు అనుభవాల్ని మనం ఎంపిక చేసుకుంటున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. యవనస్తులకి చాలా చాలా కోరికలు ఉంటాయి. మంచి ఉద్యోగం సంపాదించాలి, కారు కొనాలి, వివాహం కాకమునిపే వెల్ సెటిల్డ్ అయిపోవాలి, నన్ను చూసిన వాళ్ళు ఆశ్చర్యపడాలి, నేను ఎవరి మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నేను నిలబడి నా కుటుంబాన్ని పోషించుకునే ఆ ఉన్నత స్థితికి నేను రావాలి. ఇదే యవనస్తులకున్న ఆలోచన. కానీ మోషేకి అలా కాదు. ఆ యవన ప్రాయం దేవుని కొరకు అన్నట్లుగా శ్రమ అనుభవించుట మేలు అని ఆయన తమ జీవితాన్ని దేవునికి అర్పించుకున్నట్లు లేఖనాల్లో మనం చదువుతాము. యవనస్తులకి ఇది ఎంతైనా కూడా ఉపయోగకరమైనదండి. నేను దేవుని కొరకు జీవించాలి, నేను దేవుని కొరకు వాడబడాలి, నేను దేవుని చేతిలో ఉండాలి అని ఆశించడం గొప్ప భాగ్యం అండి. మరి ఈ రోజున మన యవన ప్రాయం దేవుని చేతిలో ఉన్నదా, లోకం చేతిలో ఉన్నదా? ఈరోజు యవనస్తులను గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. లోకంలో కొంతమంది యవనస్తులను చూస్తున్నాం. పోకిరి చేష్టలు, అల్లరితో కూడిన అనుభవాలు, తల్లిదండ్రుల గుండెల్లో వేదనను కలిగించే స్థితిగతుల మధ్య కొనసాగించబడుతున్న యవనస్తుల్ని ఎందరినో చూస్తున్నాము. కనుక నా ప్రియ సహోదరులారా, ఇక్కడ యవనస్తుడైన మోషే మనకు ఒక పాఠంగా నిలబడుతాడు. అంత మాత్రమే కాదండి, మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటూ వస్తే యోసేపును గురించి కూడా మనం తలపోసుకోవాలి. ఎందుకంటే యోసేపు దేవుడు తనకిచ్చిన ఆ దర్శనాన్ని కాపాడుకోవడానికి ఎన్ని శ్రమలు అనుభవించాడో. ఎందుకు ఇన్ని శ్రమలు అనుభవించవలసి వచ్చింది అనంటే తనకివ్వబడిన దర్శనాన్ని కాపాడుకోవడానికి. అంతకు మించి మరొకటేమీ కాదు. దేవుడు ఈ యోసేపునకు ఒక దర్శనం ఇచ్చాడు. ఈ యోసేపులో ఉన్న భయం ఏంటంటే ఆ దర్శనం ఎక్కడ నెరవేర్చబడకుండా పోతుందో, ఎక్కడ నేను నిరర్ధకం చేసుకుంటానో అన్న భయముతో ఎన్ని శోధనలే ఎదురైనా, కటిక చీకటి అతని ఎదుట నిలబడిన ప్రియులారా భరిస్తూ సహిస్తూ వచ్చాడండి. ఎంత మంచి యవనుడో! దర్శనాన్ని కాపాడుకొనుటలో యోసేపు ఎంత జాగ్రత్త వహించాడో కొంచెం ఆలోచించాలండి మనం. మీరు ఆదికాండం 41వ అధ్యాయం 51, 52 వాక్యాలు నేను చదువుతాను, వినండి. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరచిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనస్సే అని పేరు పెట్టెను. ప్రియులారా చూడండి, అంటే తన హృదయంలో ఎంత బాధ ఉందో చూడండి. ఆ బాధనంతటిని అనుభవించాడండి. ఏదో ఒక్క రాత్రిలో గొప్పవాడైపోలేదు, ఒక్క నెలలో, ఒక సంవత్సరంలో అతడు ఉన్నత స్థితికి వచ్చినవాడు కాదండి. అనేక శ్రమలు అనుభవించాడు. ఈ రోజున యవన ప్రాయములో ఉన్న మనం దేవుని దర్శనం కలిగిన వారమై ఉండాలి. ఆ దర్శనాన్ని కాపాడుకోగలిగిన వాళ్ళం అయి ఉండాలండి. నా ప్రియ సహోదరులారా, ప్రభు దగ్గర కనిపెట్టి ప్రార్థిస్తే, మన ఫ్యూచర్ని గురించి ఆయన అడిగితే ఆయన నిశ్చయంగా మనకు బోధ చేస్తాడు, తెలియపరుస్తాడు. మన ఫ్యూచర్ని గురించి ఆయన మనకు కనుపరుస్తాడు. మన అడుగులు తడబడకుండా మన గమ్యాన్ని మనం
చూస్తూ వెళ్ళేటట్లు ఆయన మన చేతిని పట్టుకొని నడిపించడానికి కావలసిన ఆ దర్శనాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. బహుశా నేను అనుకుంటాను, యోసేపు తన అన్నదమ్ములందరూ వచ్చి అతనిని గోతులో వేసి మిద్యానీయులకి మరలా ఆ గోతులో నుంచి తీసి అమ్మివేస్తున్నప్పుడు ఆయన ఎందుకు నోరు మెదపకుండా మౌనముగా వెళ్ళాడు అని అంటే, ఆ దర్శనం యొక్క నెరవేర్పుని నేను చూస్తాను అనే ఒక నిశ్చలమైన విశ్వాసం అతడు కలిగి ఉన్నందుచేత అని నేను చెప్పగలనండి. ఎందుకంటే ఆ విశ్వాసమే అతనికి లేకపోతే అతడు ఓర్చుకొని ఉండవలసిన అవసరం లేదండి. న్యాయ పోరాటం చేస్తూ ఉండేవాడు, తనకు జరిగిన అన్యాయాన్ని 10 మందికి తెలియపరుచుకునేవాడు. కానీ ఎక్కడ యోసేపు పల్లెత్తి మాట్లాడలేదు, న్యాయ పోరాటం చేయలేదు. తనకు అన్యాయం జరిగిన సంగతి ఎవరికి కూడా ఆయన చెప్పుకున్నవాడు కాదు. ఎందుకంటే ఆ దర్శనం మీద ఆయనకు దృష్టి ఉంది. ఆ దర్శనం యొక్క నెరవేర్పు కొరకు ఎదురైన ఎన్ని శ్రమలైన, శోధనలైన, అవమానాలైన, నిందలైన సహించి చెరసాలకు వెళ్ళాడే కానీ తప్పిపోయినవాడు కాదు యవనుడైన యోసేపు. మరి మన పరిస్థితి ఈ వాక్యంతో సరిపోల్చుకొని మనం సరిదిద్దుకోవాలి. దేవుడు మనకు ఒక దర్శనం ఇవ్వాలని ఆశించాలి. ఆ దర్శనం కొరకు మనము కూడా మనం విశ్వాసము కలిగిన వారమై ఆ దర్శన నెరవేర్పు కొరకు మనం ప్రయాసపడాలనేది ఈ వాక్యం చెప్తున్న సత్యం. మరొక వ్యక్తిని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలి. ఆమె పేరు రిబ్కా. ఎంత భక్తి కలిగిన యవనస్తురాలు అనంటే, నేను ఈ విషయంలో చాలా విషయాలు చెప్పాలండి. రిబ్కా యవనస్తురాలు. ఆమెను గూర్చి లేఖనాల్లో మనం చదువుకుంటూ వస్తే నేను టూకీగా చెప్తాను, మీరు పరిశుద్ధ గ్రంథంలో చూడండి. ఆమె శ్రమపడే వ్యక్తిగా కనిపిస్తుంది. 2, యథార్థవంతురాలుగా కనిపిస్తుంది. త్రాగడానికి నీళ్లు అడిగినప్పుడు ఆమె అంటది, మీకే కాదండి, మీతో వచ్చిన ఆ ఒంటెలకు కూడా నేను నీళ్లు చేదు పోస్తాను, వాటి యొక్క దాహం తీరుస్తాను. ఎంత శ్రమపడే మనసు చూడండి. ఒంటెలు ఏమైనా గ్లాసు నీళ్లు, 1 లీటర్ నీళ్లు తాగుతాయండి? అవి నీళ్లు తాగి తృప్తి చెందే అంతగా ఆమె నీళ్లు చేది పోసిందట. శ్రమపడే వ్యక్తి. 2వది, జరిగిన సంగతి ఆ నీళ్ల బావి దగ్గర ఆమెకి ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి కలిసి మాట్లాడాడు. ఆ మాటలన్నీ తీసుకుని వెళ్ళి తండ్రి ఇంటి వారికి చెప్తుందండి. యథార్థవంతురాలు. ఎందుకంటే ఈ రోజున ఎవరిని చూసినా అంత సీక్రెట్ లైఫ్ అయిపోయిందండి. ఎవరి మనసుల్లో ఏమేమి ఎంతెంత ఉందో మనకు అర్థం కావట్లేదు. కానీ రిబ్కా అలాంటిది కాదు. ఆమెకు ఒక తెలియని వ్యక్తి పరిచయం అయ్యి ఆమెతో మాట్లాడాడు. ఆ మాటలన్నీ తీసుకుని వెళ్ళి తండ్రి ఇంట్లో చెప్తుంది. తండ్రితో, ఇంట్లో కుటుంబంలో ఉన్న వాళ్ళతో, నాకు ఒక తెలియని వ్యక్తి పరిచయం అయ్యాడు, అతడు ఇలా మాట్లాడాడు, ఇలాగ సమాధానం చెప్పాను, ఇది జరిగింది, ఎలా జరిగింది, మొత్తం కూడా ఏది దాచుకోకుండా తండ్రి ఇంటిలో మరి ఆ తండ్రితో, పెద్దవాళ్ళతో ఆమె ముచ్చటిస్తుందండి. ఈరోజు యవనస్తుల్ని మనం ఆలోచిస్తే ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ ఉంటున్నారో ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందండి. అయినా ఎవరితో మాట్లాడారు, ఎక్కడికెక్కడికి వెళ్ళారు, ఏమేం పనులు చేశారు, సాయంకాలం ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో ముచ్చటించుకునే అంత సహవాసం కుటుంబాల్లో ఉందంటారండి? ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయారు. పిల్లల్ని అడిగి తెలుసుకునే సమయం తల్లిదండ్రులకు లేదు. తల్లిదండ్రులకు చెప్పాలి అనే ఆశ, ఆలోచన పిల్లలకి కనిపించట్లేదు. అంతేకాదు, మీరు ఆ చరిత్ర చదువుకుంటూ వస్తే తన తండ్రి కానీ తన సహోదరుడు కానీ ఈ విషయంలో ఆమె నిర్ణయం తీసుకుందాం అని ఆమెను అడిగారట. ఈ మనుషునితో కూడా నువ్వు వెళుతావా? ఇతని యజమానుడు ఐశ్వర్యవంతుడట, మరి అతను చెప్పిన మాటలని నువ్వు వింటూ వచ్చావు, మరి అతనితో కూడా నువ్వు వెళ్తావా అన్నప్పుడు ఆమె వెళుతానని ఉత్తరం ఇచ్చిందటండి. ఎందుకంటే
దేవుని చిత్తాన్ని ఎరిగిన వ్యక్తి అండి. తన ఆలోచనలు, తన కోరికలు, తన ఉద్దేశాలు, తన ఉద్రేకాలు నెరవేర్చుకున్న వ్యక్తి కాదు. దేవుని చిత్తాన్ని గుర్తించి లోబడే వ్యక్తి అండి. ఆ యవనస్తురాలైన రిబ్కా దేవుని చిత్తాన్ని గుర్తించి ఎలియాజరుతో కూడా బయలుదేరినట్లు దేవుని వాక్యం చెబుతుంది. ఆదికాండం 24వ అధ్యాయం 57-58 వాక్యాలు నేను చదువుతున్నానండి. వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందుమని చెప్పుకొని రిబ్కాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళెదనెను. చూసారండి, అతను ఎవరో నేను చూడాలి, అతని స్టేటస్ ఏంటో నేను తెలుసుకోవాలి, అతని చదువు సంధ్యలు ఏంటో నేను తెలుసుకోవాలి, అతని అందాన్ని ఇలాంటివి ఏమీ ఆమె ఆశించలేదండి. ఇది దేవుని వలన కలిగిన కార్యం, నేను కాదనకూడదు అని ఆ దైవ చిత్తాన్ని గుర్తించి బయలుదేరి వెళ్ళిపోయిందండి. ఈరోజు దైవ చిత్తాన్ని ఎరిగిన యవనులు ఎంతమంది ఉంటున్నారండి? దేవుని చిత్తాన్ని గుర్తించి ఆ దేవుని చిత్తానికి శిరస్సు వంచే వాళ్ళు ఈరోజు ఎక్కడ కనిపిస్తున్నారండి? టెక్నాలజీ పెరిగింది, విజ్ఞానం పెక్కు పెరిగింది. మరి టెక్నాలజీ, ఈ విజ్ఞానం పెరిగింది అని సంతోషించాలనా? లేకపోతే ఈ టెక్నాలజీ వలన మమతలు చనిపోతున్నాయి, ప్రేమలు చల్లగిలిపోతున్నాయి, మానవునికి మధ్య బంధాలు పటాపంచలైపోతున్నాయి అని బాధపడాలనో అర్థం కాని పరిస్థితి. కనుక నా ప్రియ సహోదరులారా, ఆమె జీవితం మీరు చూడండి. ఇస్సాకు రిబ్కా జీవితం మాదిరికరమైన, ఒక ప్రశంసించబడిన ఒక కుటుంబముగా మనకు కనిపిస్తుంది. పవిత్రతకు నాంది ఇస్సాకు యొక్క కుటుంబం. పొలములో ధ్యానించుచున్న ఇస్సాకును చూసింది. వెంటనే ఆమె గాడిద దిగి ముసుగు వేసుకుని, ఎంత విధేయురాలో చూడండి. వెంటనే గాడిద దిగి ముసుగు వేసుకొని, ఏమంటే నేను ఒక్క మాట అడుగుతున్నాను, ఈ రోజున ఈ టెక్నాలజీ ఉన్న ఈ కాలంలో అంత విధేయత కలిగిన వ్యక్తుల్ని అరుదుగా చూడవలసి వస్తుందండి. ఈ యవనస్తురాలైన రిబ్కా మనకు ఎంతో మాదిరి, మార్గదర్శకం. ఇంకొక మాట కూడా చెప్పనా? ఎస్తేరు మీకు బాగా తెలుసు, పేదరాలు, అనాథ, కానీ ఎంత త్యాగం కలిగిన వ్యక్తి అంటే, యూదులకు ఒక శ్రమ కలిగిందని పినతండ్రి అయిన మొర్దెకై ఆమెకు వర్తమానం పంపినప్పుడు ఆమె ఒకటే చెప్తుంది, ఇది మనుషుల వలన కలిగే కార్యం కాదు. ఈ శత్రువుల చేతుల నుంచి మనం విడుదల పొందాలంటే ఏ మానవుని వలన మనకు సహాయం కలగదు. ఎంత భక్తి కలిగిన యవనస్తురాలో చూడండి. మీరు వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను నా చెలికత్తులతో కూడా నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నేను రాజు సన్నిధికి వెళతాను. రాజు పిలవనిదే వెళ్ళకూడదు. ఒకవేళ అలా వెళ్ళినందువలన రాజు గనక నన్ను హింసిస్తే లేక ఆయన సంహరిస్తే చచ్చిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. నేను వెళ్ళి రాజు సముఖంలో మనవి చేస్తాను, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని ఆమె కోరుతుందండి. మీరు ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16-17 వాక్యాల్లో ఈ మాటలు మీరు చదువుతారండి. నా ప్రియమైన సహోదరులారా, తన ప్రజల కొరకు త్యాగం కలిగిన యవనస్తులు కావాలండి. యూదా ప్రజలకు ఆ రోజున ఒక కీడు కలుగుతుందని తెలియగానే ఆమె ప్రాణాన్ని తెగించిన యవనస్తురాలుగా కనిపిస్తుంది. ఈరోజు యవనులు ప్రభు కొరకు లేవాలి. నశించిపోయే ప్రజల కొరకు త్యాగం కలిగిన వారై యవనులు ముందుకు రావాలి. ఉపవసించి ప్రార్థన చేసే యవనులుగా మార్చబడాలి. దేవుని చేతుల్లో బలమైన సాధనాలుగా ఉండగలిగిన యవనులుగా మార్చబడాలి. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు యవనస్తులైతే మీ యవనమును బట్టి ఎవ్వరు మిమ్మల్ని తృణీకరించని ఇవ్వవద్దు. సత్ప్రవర్తన గలవారై మోషే వలె, యోసేపు వలె, రిబ్కా వలె, ఎస్తేరు వలె యవనమును బట్టి ఒక ఆశీర్వాదం కలిగేటట్లు, మన ద్వారా అనేక మంది దీవెన పొందుకునేటట్లు మన యవన ప్రాయాన్ని
మనం మలుచుకొనవలసిన ఆవశ్యకత మన మీద ఎంతైనా ఉంది. అలాంటి కృప నా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. కృపా సత్య సంపూర్ణుడ, జీవాధిపతి అని ప్రభువా మీకు వందనాలు. ఆనాడు పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాసిన పత్రికలోని మాట మా జీవితానికి నైనా ఒక పాఠముగా మేము ఈ రోజున మా జీవితాన్ని సరిచేసుకోవడానికి మీరు మా కన్నుల ఎదుట ఉంచారు. అందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును, మోషే వలె, యోసేపు వలె, రిబ్కా వలె, ఎస్తేరు వలె మా యవ్వన ప్రాయమును కాపాడుకుంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు నైనా మీ కౌగిలిలో మా జీవితాల్ని పదిలపరుచుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. మా శక్తి చేత, బలము చేత కాదు, మీ ఆత్మ చేతనే సమస్తం సాధ్యము గనుక మీ దృష్టి మా మీద ఉంచి మీ కౌగిలిలో మమ్మల్ని దాచుకొని మా చేతిని పట్టుకొని మీరు నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.